పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణం చేత ఇతర దేశాల్లో ఇంధన కొరతలు అనేవి భారీగా ఏర్పడ్డాయి. అయితే కొన్ని రోజుల పాటు కూడా యుద్ధం పైన అటు కొన్ని రోజులు ఆపేస్తామంటూ కూడా ఇరు దేశాలు కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనిపైన శాంతి చర్చల పైన కూడా ఇరు దేశాలు అనేవి అటు అమెరికా కావచ్చు, ఇరాన్ కావచ్చు చర్చలు జరుపుతున్న పరిస్థితుల్లో కూడా పెంటాగాన్ అటు ఒక పెంటాగాన్ కూడా అటు అమెరికాకు సంబంధించినటువంటి చట్ట సభ్యులతో కూడా చర్చలు జరిపినట్టుగా కూడా ఇంటర్నేషనల్ మీడియా కూడా కథనాలు వెలువరించింది. అయితే దీనిపైన కూడా పెంటాగాన్ ఇప్పటికి కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ప్రస్తుతానికి కూడా ఇంధన కొరతలు అనేవి యుద్ధం కారణం చేత ఇతర దేశాల్లో భారీ కొరత అనేది ఏర్పడము, దాని పట్ల కూడా ఇతర దేశాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అయితే దీనిపైన కూడా అటు అమెరికా చట్టసభ్యులతో పాటు ఇటు ఇరాన్కి సంబంధించి కూడా హర్ముజ్ జలసంధికి సంబంధించి కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి. దాన్ని త్వరగా ఓపెన్ చేయాలంటూ కూడా అటు ఇరాన్ కావచ్చు, అమెరికా కావచ్చు ప్రయత్నిస్తున్న పరిస్థితిలో కూడా ఇటు పెంటాగాన్ ఏదైతే మంగళవారం జరిగినటువంటి చర్చల్లో కూడా ఇరాన్ ఇప్పటికే అంటే దానికి సంబంధించి మైనింగ్స్ని ఏర్పాటు చేసిందని, ఆ యుద్ధ సమయంలో కూడా హర్ముజ్ని ఓపెన్ చేయకుండా క్లోజ్ చేయడానికి ఉండడానికి కూడా దాదాపుగా 20 మైనింగ్స్ని దాని చుట్టుపక్కల ఏర్పాటు చేసిందని, వీటిని ఓపెన్ చేయాలంటే దాదాపుగా 6 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత అంటే శాంతి చర్చలు అయిపోయిన తర్వాత యుద్ధం ముగుస్తుందా లేదా అని ప్రకటించిన తర్వాత మాత్రమే ఇది ఏదైతే జలసంధి అనేది ఓపెన్ అవుతుందని కూడా అటు అమెరికా కావచ్చు, ఇటు ఇరాన్ కావచ్చు వీరంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికి కూడా పెంటాగాన్ ఏదైతే 6 నెలల సమయం పడుతుందని, ఇతర దేశాల్లో కూడా అటు భారీగా ఇంధన కొరతలు ఉన్నాయని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కూడా చూసుకున్నట్లయితే ఇతర దేశాల్లో అటు పెట్రోల్ ధరలు అధికంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతంగా ఇక్కడ ఉన్న రేట్లను చూసినట్లయితే దాదాపుగా 25 నుంచి 28 రూపాయలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాదాపుగా ఇప్పటి వరకు కూడా యుద్ధం అనేది అసలు ఆగకపోయినప్పటికీ కూడా యుద్ధ ప్రభావం అనేది ఇంధనం పైన అధికంగా పడుతుంది. ఎందుకంటే అన్ని ప్రపంచ దేశాలకి కూడా హర్ముజ్ అనేది జలసంధి అనేది ఒక పెద్ద కర్మాగారంగా ఉంటుంది. అక్కడి నుంచే ఇంధనాలు అనేవి భారీగా బయటికి ఇతర దేశాలకు దిగుమతి అవుతూ ఉంటాయి. కాబట్టి దీని ప్రభావం అనేది ఇది యుద్ధ కారణంగా దీన్ని క్లోజ్ చేయడం వల్లనే ఇంత భారీ పరిణామం పడింది ఇతర దేశాల పైన. అయితే దీన్ని ఓపెన్ చేయాలంటే యుద్ధం ముగిసాలి అంటే శాంతి చర్చలు జరిపిన తర్వాత, శాంతి చర్చలకు ఇరు దేశాలు ఒప్పుకున్న తర్వాతనే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి హర్ముజ్ జలసంధి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ శాంతి చర్చలు జరుపుతున్న సమయంలో కూడా ఇంకొన్ని రోజులు పడుతుంది. దాని తర్వాత కూడా ఏదైతే ఇప్పటికు సీ గ్రానైట్లను ఏర్పాటు చేశారో అటు జలసంధి చుట్టూరు కావచ్చు, ఇతర చుట్టుపక్కల ఏవైతే ఏర్పాటు చేశారో వాటికి జీపీఆర్ను కూడా అటు ఇరాన్ ఏర్పాటు చేసిందని, వాటిని కనిపెట్టాలంటే చాలా వరకు సమయం పడుతుందని, వీటిని ఏవైతే 20 వరకు సీ గ్రానైట్లను ఏర్పాటు చేశారో ఆ గ్రానైట్లను తీయడానికి కూడా దాదాపుగా 6 నెలలు పడుతుంది. కాబట్టి హర్ముజ్ జలసంధి అనేది ఓపెన్ అవ్వడానికి మరికొన్ని రోజులు పట్టే సమయం ఉంది. కాబట్టి ఏవైతే ఇంధనాల కొరత అనేది మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని, ఇప్పటి వరకు కూడా ఇంధనాల కొరతతో పాటు ఇతర దేశాల్లో కూడా అదే విధంగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి, పెట్రోల్ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. అటు ఎల్పిజి గ్యాసు, సిఎన్జి గ్యాసు కూడా రేట్లు అనేవి పెరగడము, వాటి కొరత అనేది ఏర్పడడం కూడా మనం చూస్తున్నాము. అయితే ఇప్పటి వరకు కూడా అమెరికా ఇరాన్తో జరిపినటువంటి చర్చల్లో కూడా శాంతి చర్చలు అనేవి ఫలిస్తాయా లేదా, ఇది హర్ముజ్ జలసంధి అనేది ఓపెన్ అవుతుందా లేదా, ఇంధన కొరత అనేది మెరుగుపడుతుందా లేదా అనేది ఇప్పుడు కూడా ఏదైతే అటు అమెరికా చట్టసభ్యులకు మధ్య ఇటు పెంటాగాన్స్ మధ్య జరిగినటువంటి చర్చలు అనేవి ముందు రోజులలో విఫలం అవుతాయా లేదా సఫలం అవుతాయా అనేది అయితే చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.